వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాశీబుగ్గ ఘటన దురదృష్టకరం. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ప్రైవేట్ ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారణ. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని ప్రభుత్వం హామీ. సర్దార్ ఆత్మహత్య కేసులో ఆలస్యం ఎందుకని ప్రవీణ్ కుమార్ ప్రశ్న. సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు. నిందితుడు మాత్రం రక్షణలో ఉన్నాడని వెల్లడి. సోషల్ మీడియా విమర్శకులపై వెంటనే అరెస్ట్. ఇక్కడ మాత్రం మౌనం ఎందుకని ప్రశ్న. బాధిత కుటుంబానికి న్యాయం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. 4,000 కోట్ల అభివృద్ధి నిరూపిస్తే రాజీనామా చేస్తారని తలసాని సవాల్. రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడం ప్రజలకు మోసమని మంత్రి వ్యాఖ్య. హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందన్న తలసాని. ఓటర్లను బెదిరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని కేటీఆర్ ఫైర్. సంక్షేమం కట్ చేస్తా అన్న రేవంత్ మాటలపై కేటీఆర్ ఘాటు విమర్శ. రేవంత్ చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా. తెలంగాణ గౌరవాన్ని కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం. తుఫాన్ బాధిత రైతుల పక్కన నిలిచిన వైఎస్ షర్మిల. నష్టం 2.88 లక్షల ఎకరాలు కాదు 20 లక్షలకు పైగా ఉందన్న షర్మిల. రైతులకు తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. రైతుల పక్షాన నా పోరాటం ఆగదు అని షర్మిల హితవు. మాజీ ప్రధాని నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర ఉద్యమం గురించి తెలియని మోదీ నెహ్రూ గురించి మాట్లాడడం దేశ ప్రజలకు అవమానమని అన్నారు. అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సాధించిన గాంధీ, ఇందిరాగాంధీల పట్ల ద్వేషంతో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. చరిత్ర తెలియని వారు ఇలాంటివి మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే దేశ ప్రజలు క్షమించారని, చరిత్రహీనులుగా మిగిలిపోతారని పొన్నం స్పష్టం చేశారు. తెలుసుకోండి, ప్రధానమంత్రి గారు ఆనాడు హైదరాబాద్ నిజాం నవాబు ముస్లిము, ప్రజలు హిందువులు. రాజు కోరుకున్నాడు పాకిస్తాన్లో కలవాలని, ప్రజలు కోరుకున్నారు భారతంలో విలీనం కావాలని. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఆనాటి రాజు హరి సింగ్ గారు, రాజు హిందువు, ప్రజలు ముస్లింలు, ప్రజలు పాకిస్తాన్లో కావాలంటే రాజు భారతదేశంలో విలీనం కావాలనుకున్నాడు. ఇది చరిత్ర. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన మేరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ 2 అంశాలకు సంబంధించి పరిశీలన చేస్తారు. స్వతంత్ర ఉద్యమంలో లేనటువంటి చరిత్ర, దాని తదుపరి వచ్చిన తర్వాత కూడా ఎన్నడూ కూడా భారత రాజ్యాంగంలో భారతదేశ నిర్మాణానికి ఉపయోగపడింది. మీరు ఇవాళ నెహ్రూ గారిని విమర్శించేటువంటి దాకా దిగజారిందంటే, గాంధీ కుటుంబం పైన ఒక గారు స్వతంత్రంలో అహింసా పద్ధతి ద్వారా స్వతంత్రం సాధించిన గాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల, ఉక్కు మహిళగా ఉన్న ఇందిరాగాంధీ గారి పట్ల, వీళ్ళ పట్ల పూర్తిగా ద్వేషభావం పెంచుకొని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే భారతదేశ ప్రజలు ఊరుకోరు. ఇది చరిత్ర కూడా క్షమించదు. ఎవరైనా ప్రస్తుతం చరిత్రగా మారకమానదు. మీరు కూడా చరిత్రలో హీనుడుగా మారకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఉల్లి డబ్బులు చెల్లించకపోవడంపై టీడీపీ బక్కా పేపర్లే రాస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు సరైన యూరియా అందించకపోవడమే కాకుండా వారి కష్టాన్ని రాజకీయంగా వాడుకోవడం టీడీపీకి అలవాటైందని అన్నారు. రైతుల నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టీడీపీ ప్రజల మద్దతు కోల్పోయి ఇప్పుడు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. 271 కోట్లకు సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము, ధైర్యం మీకు ఉందా? 4 లక్షల టన్నులు అనుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో 4 లక్షల టన్నులు పడితే మీరు ఎన్ని కొనుగోలు చేశారు? 6,000 క్వింటాలు కొనుగోలు చేశారు. మీరు కొనుగోలు చేసింది 6,000 క్వింటాలు. వాటికి సంబంధించి మీరు డబ్బు చెల్లించలేదని, అదిగో మీకున్నటువంటి మీ కరపత్రం నిద్రలేస్తే మీకు పాక ఒత్తు జాకిలు పెట్టి లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసింది. చెల్లించాల్సింది 17 కోట్లు, ఇప్పటికి చెల్లించింది 2,11,00,000 రేట్ ఇస్తానన్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో 12 రూపాయలు కొంటామని చెప్పి చెప్పారు, కొన్నామని చెప్పి చెప్పారు. 8 రూపాయలు సబ్సిడీగా ఇస్తామన్నారు. వీటన్నిటితో పాటు ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తానన్నారు. 1 రూపాయి ఇచ్చారా ఉల్లి రైతులకి? పాపం రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అన్ని విధాలా అండగా నిలిచాం. ఈరోజు యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో, విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈరోజు మీరు యూరియా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో యూరియా కార్డులు ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభం కాకపోతే దాన్ని పంచబోతున్నారు. ఏమని పంచబోతున్నారు? యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో యూరియా ఎంత ఇస్తారు? ఎకరాకి 3 బస్తాలు ఇస్తారా? ఎకరాకి 3 బస్తాలు యూరియా ఇస్తే
దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి ఈ 3 బస్తాల రూపాయలు మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలన్నా పెట్టాం. ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి రైతులకు అవసరమైనటువంటి పంటకు వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో పంటలు సాగు చేయడానికి అంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చినటువంటి ఆ కార్డులు ఏదైనా ఉంటే మడిచి పెట్టుకోండి తప్ప మీరు వాటిని రైతులకు ఉపయోగపెట్టడానికి వీలు లేదు. రైతులకు ఎంత యూరియా అవసరమో అంత ఇవ్వండి. మొన్న రైతులు రోడ్డు ఎక్కారు, ఇబ్బందులు పడ్డారు, బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోడారు. మీ పుణ్యమా అని చెప్పి ఈ అచ్చెన్నాయుడు మాట్లాడతాడు. నోరా ఇంకేదన్నా నాది. ఈరోజు నువ్వు ప్రైవేట్ వ్యక్తులకి డీలర్లకి ఉన్నటువంటి దాన్ని దోచిపెట్టి ఈరోజు మార్కెట్ ద్వారానో లేకపోతే ఆర్బికల్ ద్వారానో మీరు ఇవ్వనందువల్ల ఈరోజు పాప రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి. 84 లక్షల ఎకరాల్లో రైతుల బీమా పరిధిలోకి తీసుకొచ్చి 75 లక్షల ఎకరాల్లో పంటలకి ఉచిత బీమా కల్పించి 7,802 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెల్లించాం. ఈ రోజు మీరు చూస్తే వాటన్నిటికీ సంబంధించి మంగళం పాడారు. ఎక్కడా కూడా రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఈరోజు క్రాప్ లోన్ తీసుకున్నటువంటి 19 లక్షల మందికి మాత్రమే ఈరోజు ఆ వెసలుబాటు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైపోయింది. కాబట్టి ఈ మధ్యనే మాకు వచ్చినటువంటి వార్త, ఎక్కడైతే ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు నష్టపోయిన వాళ్ళకి ఇస్తారో వాళ్ళ దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేయము, పంటలు కొనుగోలు చేయము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అంటే పంట అరాకొర మీరు ఇచ్చేటువంటి దాంతో నష్టపోగా పాపం రైతుకి ఏదన్నా పండితే దానిని మేము కొనము. అంటే రైతులకు ఏ విధంగా పరిహారం ఎగ్గొట్టాలా, రైతులకు ఏ విధంగా అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన తప్ప రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఏంది? మీరు కనుక ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే ఇంకా మీరు పండించినటువంటి పంట మేము కొనుగోలు చేయము, ఆ సర్వే నెంబర్ అన్ని బ్లాక్ చేస్తాం, ఈ క్రాప్ లో డిలీట్ చేసేస్తాం, కాబట్టి మీ దగ్గర మేము కొనమనేటువంటి మాట్లాడటం దుర్మార్గం. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు రేవంత్ రెడ్డి ఓట్లను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తారని రేవంత్ వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. సీఎం రేవంత్ తాను యుద్ధం చేసి గెలిచినా చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటర్లు ఇలాంటివి భరించారని, ఈసారి కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి. గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీ హిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. మోందా తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. తుఫాన్ రైతులకు అపార నష్టం, తీరని బాధను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టాన్ని కేవలం 2.88 లక్షల ఎకరాలకే పరిమితం చేయడం అన్యాయమన్నారు. వాస్తవానికి 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు మునిగిపోయాయని వివరించారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ ధర్మమని గుర్తు చేశారు. ఇక తుఫాన్ బాధిత రైతు కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తారని షర్మిల తెలిపారు. పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్ కి, వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం 829 కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది. హార్టికల్చర్ ఇంకో 40 కోట్ల నష్టం జరిగింది. అలాగే అక్వా ఒక 1515, ఇలా పశువులు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా అన్ని కలుపుకొని 5,000 కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు, ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు. పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు, అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము
దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం. ఉట్టి వరియే 13 లక్షల ఎకరాలలో వరి నష్టం జరిగింది. పత్తి 3 లక్షల ఎకరాలలో మునిగిపోయి అసలు దేనికి పనికి రాకుండా పోయింది. అలాగే వేరుశెనగ 1.5 లక్షల ఎకరాలు, అలాగే జొన్న 2.5 లక్షల ఎకరాలు, ఇలా అన్ని కలుపుకుంటే దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు మొత్తం వ్యవసాయంతో సహా మిగతా అన్ని అంచనాలు వేసుకుంటే కనీసం 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని సుల్తాన్ నగర్, నటరాజ్ నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ యువ నాయకుడు, ప్రజల ఆశల ప్రతీక అని చెప్పారు. ప్రచారంలో మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని నినాదాలతో సందడి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రైతుల ఓట్లతో సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే రైతులను విస్మరిస్తున్నారని అన్నారు. తుఫాన్ కారణంగా పంట నష్టం ఎంత జరిగిందో, ప్రభుత్వం ఎంతమందికి పరిహారం ఇచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. జరిగింది కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలని ఆలోచన చేయలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి అకాల వర్షాల వలన ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమికి పంట నష్టం జరిగింది, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినరో, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎంతమంది రైతులు మీరు ఆదుకున్నారు, ఎన్ని లక్షల ఎకరాలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినారో, కంపెన్సేషన్ ఇచ్చినారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి ప్రతి అంశంలో కూడా రాజకీయం కనపడుతుంది. ఏ రోజు కూడా ప్రజల్ని ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని, ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఏ రోజు కూడా ఉండదు. ఒక వరి పంట వేయాలంటే కనీసం 30,000 ఎకరానికి 30,000 పెట్టుబడి కావాలి. రైతులు ఈ రోజు నిన్ననే నేను నిజామాబాద్ వెళ్ళొచ్చిన, పండించిన పంట ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఎకరానికి 35 క్వింటాలు వస్తుంది, కనీసం 20 క్వింటాలు కూడా ఈసారి రాలేదు. విపరీతమైనటువంటి అధిక వర్షపాతం వల్ల వచ్చిన 20 క్వింటాలు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా తడిచిపోయి ధాన్యం అంతా నీళ్లలో ఉంటే రైతులు బాధపడుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే ఎవరన్నా చలించిపోవాల్సిందే. మరి అంత బాధలో ఈ రోజు రైతులు ఉండి ప్రభుత్వం వైపు సాయం చేస్తారని ఎదురు చూస్తా ఉంటే కేవలం పేపర్ స్టేట్మెంట్లకి పరిమితమవుతారు తప్ప మీరు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటి వరకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వాలన్న ఆలోచన మీకు లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదో ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెంటనే వరి పంటకు ₹30,000 ఎకరానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఖచ్చితంగా మీరు 30,000 ఎకరానికి పంట నష్ట పరిహారం చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. అవసరమైతే దీని మీద మేము ఉద్యమానికి కూడా మేము ఆలోచన చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి కేవలం ముసలి కన్నీళ్లు కార్చడం, ఊరికే హెలికాప్టర్లో గాలి తిరుగుడు తిరిగి వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తా ఉన్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ 17% ఉండాలా, తడిచిన ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి రైతు ఎంతో కష్టపడి పండించిన పంట ఆరబెట్టిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్ కి అక్కడ మాయిశ్చర్ వస్తలేదు. చివరకు సగం ధరకు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకునేటువంటి దుస్థితి వచ్చింది. కొన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళు కూడా తడిసిన ధాన్యం అని చెప్పేసి కొనే పరిస్థితులు లేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు రైతులను ఆదుకోకుంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకునే విషాదం నెలకొంది. ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు చేరడంతో గందరగోళం ఏర్పడింది. ఈ ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేని ప్రైవేట్ ఆలయమని అధికారులు తెలిపారు. ఆలయ సామర్థ్యం కేవలం 3,000 మంది వరకు ఉన్నప్పటికీ ఒకేసారి 25,000 మంది రావడం కారణమని అన్నారు. నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోకపోవడమే ప్రమాదానికి దారితీస్తుందని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖకు కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి మండలి పేర్కొంది. ప్రైవేటు ఆలయంలో నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు వేగంగా చేపట్టింది. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తుంది. వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది.
అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి, జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్ వేధింపుల కేసులో ఆలస్యం ఎందుకని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం పోలీసులను నిలదీశారు. సర్దార్ అనే వ్యక్తి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆధారాలు ఉన్నా ఇప్పటి వరకు చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. మృతుడి కుటుంబానికి రక్షణ ఇవ్వకపోవడం, నిందితుడికి గన్మెన్ కేటాయించడం ఆశ్చర్యమన్నారు. సోషల్ మీడియా వర్కర్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారని, కానీ ఈ కేసులో మాత్రం మౌనం ఎందుకని నిలదీశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. అమ్మగారు ఫాతిమా గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నను అందరిని కూడా తీసుకొని ఈరోజు బోరబండ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసు రిజిస్టర్ అయ్యి 5 నెలలు అవుతుంది. 5 నెలలలో ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు పోలీసులు, వాళ్ళ నాన్నగారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు, తర్వాత వాళ్ళ తమ్ముడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు. అదేవిధంగా ఆ సర్దార్ అనే చనిపోయిన వ్యక్తి ఆయన ఫోన్ కూడా తల్లిదండ్రులు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసింది ఇన్స్పెక్టర్ గారికి. ఈ సర్దారు హైడ్రా బాధితుడు. ఈ హైడ్రా ఎంతోమంది వేల మంది జీవితాలను నాశనం చేసింది. ఆ నాశనం చేయబడ్డ జీవితాల్లో సర్దార్ జీవితం కూడా ఒకటి. సో ఈ సర్దార్ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్లో వాళ్ళు మా కొడుకు చావుకు కారణం బాబా ఫసయుద్దీన్, వాళ్ళ భార్య, వాళ్ళ పిఏ అని చాలా క్లియర్గా చెప్పిండ్రు. అదేవిధంగా ఈ బాబా ఫసయుద్దీన్ సర్దార్ను దాదాపు ఒక 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడుతూ, నువ్వు మా ఎంబడి కాంగ్రెస్కు రాకపోతే నీ ఇంట్లో గంజాయి ఉన్న బకెట్ పెడతాను అని చెప్పి బాబా ఫసయుద్దీన్ గారు ఈ సర్దార్ గారిని బెదిరించినట్టుగా చాలా క్లియర్గా వాయిస్ ఉన్నది. కానీ 5 నెలలైంది ఈ మాట్లాడిన వ్యక్తి బాబా ఫసయుద్దీన్, అటువైపు సర్దారు ఆయన మాటలు విన్న వ్యక్తి అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నప్పటికీ కూడా 5 నెలలైంది ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఎటు పోవడం లేదు. ఉల్టా ఇవాళ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇదే బాబా ఫసయుద్దీన్కు గన్మెన్లను ఇచ్చింది. నిజానికి గన్మెన్లు ఇవ్వాల్సింది ఫాతిమా గారికి, గన్మెన్లను ఇవ్వాల్సింది మన ఈ సర్దార్ వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తమ్ముడికి, ఆ కుటుంబానికి గన్మెన్ ఇవ్వాలి, వాళ్ళ భార్య గన్మెన్ ఇవ్వాలి. కానీ ఇవాళ గన్మెన్లను ఎవరైతే నిందితుడో, ఎవరైతే ఈ ఆత్మహత్య కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4,000 కోట్ల అభివృద్ధి చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. రేవంత్ గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో 4,000 కోట్ల ప్రాజెక్టులు జరిగాయని నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానన్నారు. ప్రజలను మోసం చేసే అబద్ధాలు చెప్పడం సరికాదని తలసాని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని, కాంగ్రెస్ కేవలం మాటల్లోనే ఉందని విమర్శించారు. రేవంత్ మాటలకు ప్రజలు నమ్మకం ఉంచారని అన్నారు. చూపించండి, మీ పాత్రికేయ సమక్షంలో 4,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా. అన్నీ అబద్ధాల మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాలని ప్రజలు క్షమించే పరిస్థితిలో ఉండరు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ సమర్థవంతమైన పాలనకు కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ చర్యలను నేతలు ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాశీబుగ్గ ఘటన దురదృష్టకరం. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ప్రైవేట్ ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారణ. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని ప్రభుత్వం హామీ. సర్దార్ ఆత్మహత్య కేసులో ఆలస్యం ఎందుకని ప్రవీణ్ కుమార్ ప్రశ్న. సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు. నిందితుడు మాత్రం రక్షణలో ఉన్నాడని వెల్లడి. సోషల్ మీడియా విమర్శకులపై వెంటనే అరెస్ట్. ఇక్కడ మాత్రం మౌనం ఎందుకని ప్రశ్న. బాధిత కుటుంబానికి న్యాయం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. 4,000 కోట్ల అభివృద్ధి నిరూపిస్తే రాజీనామా చేస్తారని తలసాని సవాల్. రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడం ప్రజలకు మోసమని మంత్రి వ్యాఖ్య. హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందన్న తలసాని. ఓటర్లను బెదిరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని కేటీఆర్ ఫైర్. సంక్షేమం కట్ చేస్తా అన్న రేవంత్ మాటలపై కేటీఆర్ ఘాటు విమర్శ. రేవంత్ చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా. తెలంగాణ గౌరవాన్ని కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం. తుఫాన్ బాధిత రైతుల పక్కన నిలిచిన వైఎస్ షర్మిల. నష్టం 2.88 లక్షల ఎకరాలు కాదు 20 లక్షలకు పైగా ఉందన్న షర్మిల. రైతులకు తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. రైతుల పక్షాన నా పోరాటం ఆగదు అని షర్మిల హితవు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.